దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘానికి తాను వ్రాసిన పత్రికలో ఒక విషయాన్ని ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సంఘమా, సంఘములో ఉన్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధపరచబడి ఆయన పిల్లలుగా ఉండుటకు పిలువబడిన సంఘమా, ప్రభువైన యేసు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఈ లోకములో ప్రతి వ్యక్తి ఏం చేసినా ఏం కోరుకుంటాడంటే ప్రతిఫలాన్ని కోరుకుంటాడు. దేవుడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ విధంగా? ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. మంచి క్రియలను బట్టి ప్రతిఫలం ఉంది, మనము చేసిన చెడ్డ క్రియలను బట్టి కూడా ప్రతిఫలం ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. అది మంచిదైనా అది చెడ్డదైనా దేవుడు తీర్పులోనికి తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తారు. మనం చేసిన క్రియలను బట్టే మనం దేవుడి ద్వారా ఏం పొందుకుంటాం? ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. నయోమి చిన్న కోడలైన రూతుతో బోయాజు అనే ఒక ధనవంతుడు మాట్లాడుతున్న మాట. బోయాజు అంటున్నాడు, రూతు, నీ భర్త చనిపోయిన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. యూదా బెత్లెహేము ప్రాంతానికి చెందినటువంటి ఈ నయోమి తన భర్తను తన కుమారులిద్దరిని తీసుకుని మోయాబు దేశంలో కాపురం ఉండడానికి వెళ్ళింది. ఇద్దరు చనిపోయిన తరువాత కొంతకాలమైన తరువాత యూదా బెత్లెహేమును దేవుడు దర్శించారు అని తెలిసి ఈ నయోమి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతూ తన కోడలిద్దరిని పిలిచి, మీరు మీకు వెళ్ళిపోండి, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్తే, వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని అత్తను విడిచిపెట్టేసి వార్ప తన ఇంటికి వెళ్ళిపోయింది. రూతు తన అత్తను విడిచిపెట్టకుండా, అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది నన్ను విడదీయదని చెప్పి తన అత్తను హత్తుకొని తన అత్తతో కలిసి ఎక్కడికి వచ్చేసిందంటే యూదా బెత్లెహేముకు వచ్చేసింది. కష్టకాలములో ఒక కోడలు అత్తను విడిచిపెట్టేసింది, కష్టకాలములో ఒక కోడలు అత్తను హత్తుకుంది. ఒక కోడలు ముద్దు పెట్టుకుంది, ఒక కోడలు హత్తుకుంది. అత్తలు కోడలు జాగ్రత్తగా వినాలి. తన భర్తను కోల్పోయి యవన కాలములో ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయి పుట్టెడు దుఃఖముతో వేదనతో ఎంతో దిగులుతో ఉన్నటువంటి అత్తను ఒక కోడలు మధ్యలో విడిచిపెట్టేసి కేవలం తన సుఖాన్ని ఆశించి తన సంతోషాన్ని ఆశించి వెళ్ళిపోతే
ఒక కోడలైతే ఈ సమయంలో నా అత్తకు నేను ఒక కుమార్తెగా ఉండాలి, నా అత్తను విడిచిపెట్టకూడదు, నా అత్తతో ఉండాలి అని చెప్పి తన దేశాన్ని, తన ప్రజలను, తన ఇంటి వారందరినీ ఒక్క మాటలో చెప్పాలంటే తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి అత్తతో నడిచి వచ్చింది యోధా బెత్లెహేముకు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తరువాత ఈ నయోమి యొక్క బంధువుడైన బోయాజు పొలములో ఈ రూతు పరిగవేరుకుంటున్న వేళలో ఆమెను చూచంటాడు, కుమారి, నీవు నీ అత్త చేసినది నాకు తెలిసింది. ఇదిగో ఈ పరిస్థితులలో తన భర్తను, పిల్లల్ని కోల్పోయిన వేళలో నీ అత్తను నీవు విడిచిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, నీ యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు. ఇంతకుముందు నీవు ఎరుగని ఈ ప్రజల యొద్దకు వచ్చేతివి. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఇక్కడ రూతు తన అత్త అయిన నయోమికి సహాయపడింది, దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ రూతు ప్రతిఫలాన్ని పొందడానికి కారణం ఏమిటంటే కష్టకాలములో తన అత్తకు సహాయపడింది. తన అత్తతో కలిసి రావడం మాత్రమే కాదు, కానీ తన అత్త వృద్ధాప్యములో ఉన్నప్పుడు ఈమె పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుని వచ్చి ఆ ఏరుకుని వచ్చిన దానితో తన అత్త ఆకలి తీర్చేది. అలాంటి కోడళ్ళు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములోను, ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులలోను అలాంటి కోడళ్ళు, రూతు లాంటి కోడళ్ళను క్రైస్తవ సమాజములో దేవుడు లేపునుగాక. మీకు డౌట్ వచ్చింది, బాబయ్య లేపునుగాక అంటున్నారు మీరు, వాళ్ళను దీవించునుగాక అంటలేదు ఏంటి బాబయ్య అంటున్నారంటే లేరు కాబట్టి లేపునుగాక అంటున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నా వెనకాల మీరు కూడా లేపునుగాక అనండి. అనపోతే నీ కర్మ, నీకు రాకాసి కోడలు దొరుకుతుంది. లేపునుగాక అనండి. ఇక్కడ ఉన్న అత్తలందరూ చెప్పండి, నాకు దేవుడు మంచి కోడల్ని ఇచ్చాడు అని అన్నవాళ్ళు గట్టిగా మీ కుడి చేయొత్తండి. నాకు దేవుడు మంచి కోడల్ని ఇచ్చాడు అన్నవాళ్ళు. ఇప్పుడు కోడల్ని అడుగుదాం, నేను మా అత్తగారికి రూతు లాంటి కోడల్ని అన్నవాళ్ళు చెయ్యొత్తండి. చూసుకోండి అత్తలో, మీరు చెప్పింది అంతా తప్పు. ఇప్పుడు మీరేమన్నారు? రూతు లాంటి కోడలు మాకు ఇచ్చాడు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న కోడల్ని చెయ్యెత్తి, నేను మా అత్తగారికి రూతు లాంటి కోడల్ని అన్నవాళ్ళు చెయ్యెత్తండి అంటే ఏ కోడలు ఎత్తట్లేదు. కోడల్లారా, అయ్యో బాబో మీకు ప్రతిఫలం ఏమొచ్చేద్దా నాకు భయం వేసేస్తుంది. కష్టకాలములో తన అత్తకు సహాయపడినటువంటి రూతుకు దేవుడేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఒక కోడలుగా నీ అత్తకు చేసినదంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒక అత్తగా నీ కోడలను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఒక కోడలుగా నీ అత్తకు ఎంతగా పరిచర్య చేస్తూ ఉన్నావో, సహాయపడుతున్నావో కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు అత్త కోడలకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడా? కేవలం ఒక రూతు మాత్రమే కాదు, ఈ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మనము కూడా ఒకరికి సహాయపడే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒకరికి మంచి చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒకరికి మేలు చేసే గుణాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఆ సర్వోన్నతుడైన నీతి సూర్యుడైన యేసయ్య మనకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ కోడలు అత్తలు సబ్జెక్ట్ కాదు. ఇక్కడ సహాయపడిన కోడలకి దేవుడు ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఈ భూమి మీద ఎంత మంచి ప్రతిఫలమో చెప్పమంటారా? భర్త చనిపోయిన తర్వాత విధవరాలుగా ఉంటూ యోధా బెత్లెహేములో బోయాజు పొలములో పరిగె ఏరుకుంటూ భర్త చనిపోయిన తర్వాత పక్క చూపులు చూడకుండా, తన శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఏ బోయాజు పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ బోయాజుకు అర్ధాంగిగా దేవుడు చేశాడా?
పరిగ ఏరుకోవడానికి వెళ్ళిన ఒక పని పిల్ల ఆ పొలము యొక్క యజమానుడికి భార్య అయిపోయింది. ఆ ధనవంతుడికి భారీగా మార్చబడింది. అతని ధనానికి యజమానురాలైపోయింది. అతని ఇంటికి యజమానురాలైపోయింది. పని పిల్లను దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆశీర్వదించాడు. పని పిల్లను పనికొచ్చే పిల్లగా చేశాడు. ఏమీ లేని ఆమెను అందలమెక్కిచ్చాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఒకరికి సహాయపడే గుణాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఒకరికి మేలు చేసే గుణాన్ని కలిగి ఉంటామో, ఆ క్రియను బట్టి దేవుడు మనకి ఏమిస్తాడో? ప్రతిఫలం ఇస్తాడు. తద్వారా దేవుడు మనలను అందలమెక్కిస్తాడు. రూతు కోల్పోయినవన్నీ ఏం చేసింది? సంపాదించుకుంది. మోయాబు దేశంలో నుండి యోధా బెత్లెహేములకు ఎప్పుడైతే వచ్చిందో, అక్కడున్న దేవుని బిడ్డ అయిన తన అత్త అయినటువంటి నయోమిని ఒక చంటి బిడ్డ వలె, ఒక కన్న తల్లిగా ఎప్పుడైతే ఆదరించడం, ప్రేమించడం, సహాయపడడం, కడుపు నిండా అన్నం పెట్టడం ప్రారంభించిందో గొప్ప ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సమాజమా, మన గృహాలలో ఉన్నటువంటి పెద్దవారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం వహించొద్దు. వారి గుణాలు ఎలాంటివైనా, మళ్ళీ చెప్తున్నాను ఏంటమ్మా, వారి గుణాలు ఎలాంటివైనా, ఎందుకంటే పెద్దలు అయిపోయిన తర్వాత వారికి కొంచెం బాలి చేష్టలు వస్తాయని చెప్పి పెద్దవారు చెప్తూ ఉంటారు. పెద్ద మనసుతో మనం వారిని అర్థం చేసుకున్న వారి గుణాలు ఎలాంటివైనా, వారు ఎంత పక్షపాతం చూపించినా, ఒక దేవుని బిడ్డగా నీ వంతుగా నువ్వు ప్రేమించు, నీ వంతుగా నువ్వు సహాయపడు. నీకు ప్రతిఫలం నీ అత్తేవదో, నీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరో నీకు దేవుడిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మనకి పాపం కావాలా? ప్రతిఫలం కావాలా? దేవుడిచ్చే ప్రతిఫలం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సహాయపడే గుణం మనకు ఉండాలి, మేలు చేసే గుణం ఉండాలి, కీడు చేసే గుణం ఉండకూడదు. ఇప్పుడు రూతు దేవుడి ద్వారా ఏం పొందుకుందంటే ప్రతిఫలం పొందుకుంది. చూసారా ఎంత అద్భుతం! ఒక ధనవంతుడు పొలానికి పరిగె ఏరుకోవడానికి ఒక పని పిల్లగా వెళ్ళిన రూతు ఆ బోయాజ్ గారికి భారీగా మార్చబడింది. వారి వివాహం అయిన తర్వాత దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. మోయాబు దేశానికి చెందిన ఈ రూతు గర్భములో నుండి, ఈమె వంశములో నుండి ఈ లోకాన్ని ఏలే సర్వ సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు ఆమె ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడంటే అంతకంటే గొప్ప ప్రతిఫలం ఏముందండి? అందుకే అన్నాను నేను, ఆమె పొందుకున్న ధనాన్ని బట్టి కాదు, ఆమె వంశంలో నుంచి యేసయ్య వచ్చేసాడు. చూసారా, మన వంశంలో నుంచి కూడా అలాంటి బాల యేసులు రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఇతరుల పట్ల కనికరాన్ని చూపించినప్పుడు, ఇతరులకు మనము సహాయము చేసే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, బేదను కనికరించేవాడు యెహోవా కప్పిచ్చువాడు, వాని ఉపకారములకు ప్రత్యుపకారం యేసయ్య చేస్తాడు. ఏ స్వార్థం లేకుండా మనం ఒకరికి సహాయపడితేనండి, మన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు మనకు మేలు చేయకపోయినా, కనీసం మనకి థ్యాంక్స్ చెప్పకపోయినా, వాళ్ళ పక్షాన యేసయ్య మనకు సహాయం చేస్తారు. కనుక క్రైస్తవ సమాజమా, మనము గుప్పిలు బిగించే సమయం కాదు ఇది. మనము చేతనైనంత మట్టుకు ఇతరుల పట్ల సహాయం చేసే గుణాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యేసయ్య మనకు ప్రతిఫలం ఇస్తారు. రెండవది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు ప్రతిఫలం? ఎప్పుడు ప్రతిఫలం? నువ్వెప్పుడైతే రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని
నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడా. మనము చేసే రహస్య ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఏంటా ప్రతిఫలం? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం, నీవు ఇక ఏమాత్రం కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు తండ్రికి నువ్వు ప్రార్థించుచు ఉండగా నీ మాట వినగానే, నీ స్వరం వినగానే నీకేమిస్తాడంటే ఆయన ప్రతిఫలం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మనము ఒకరికి సహాయపడితే ప్రతిఫలం ఉంది. రెండవదిగా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనకేముందంటే ప్రతిఫలం ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40, 41, 42 వచనాలు, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీపై నాయకులుగా ఉండి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించుచున్న దైవ సేవకులను మీరు ఎప్పుడైతే గణపరచువారిగా ఉంటారో, ఎప్పుడైతే ఆ సేవకుని ప్రేమించువారిగా ఉంటారో, సేవకుని గణపరచువారిగా ఉంటారో, సేవకుని చేర్చుకునేవారిగా ఉంటారో, వాక్యోపదేశం పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను అనే వాక్యాన్ని బట్టి అన్నిటిలో ఎవరైతే ప్రవక్తకు రావాల్సిన భాగాలన్నీ ప్రవక్తకి ఇస్తారో దేవుడు అంటున్నాడు వారికి ప్రతిఫలం ఉంది. దైవ సేవకుని చేర్చుకుంటే ఏముందమ్మా? ప్రతిఫలం ఉంది. బైబిల్ గ్రంథంలో కాముంది ఎవరో, ఆమె పేరు రాయలేదు, షూనేమీయురాలైన స్త్రీ, ఒక గనురాలు అని రాయబడింది. గనురాలు, వారికి కావలసినంత బోలెడంత ఆస్తి ఉంది, కానీ పిల్లలు లేరు. ఈ గనురాలు దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా గారిని తన ఇంటికి భోజనానికి రమ్మని బలవంతం చేసింది. తప్పక వెళ్ళాడు. ఆమె ఇచ్చే భోజనం ఆరగించాడు. ఆమె చూసింది, తన భర్తతో చెప్పింది, ఏమండి మన ఇంటికి పోవచ్చు ఉన్నవాడు బద్దిగల దైవజనుడా. అయితే ఏం చేద్దాం? ఈ దైవజనుడికి మన ఇంటి పైన ఒక మేడగది కట్టిద్దాం, ఒక మంచం బల్ల, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి, ఆయన ధ్యానం చేయడానికి కావలసిన సదుపాయాలు పెడదాం. ఎంత మంచి భర్త అంటే తన భార్యతో ఏకీభవించాడు. ఆ దైవజనుడికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు దైవజనుడు ఎలీషా తన యొక్క శిష్యుడిని గెహాజీతో అంటాడు, మన యందు ఎంత శ్రద్ధ భక్తులు కనిపరచుచున్నా ఈమెకి ఏం కావాలో అడుగు అంటాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చెప్పిందంటే, నాకు అన్నీ ఉన్నాయి, ఎవరు లేరు, కుమారుడు లేడు. దైవజనుడు ప్రార్థించాడు, ఒక కుమారుని దేవుడిచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు జబ్బుపడి చచ్చిపోతే ఈ ప్రవక్త ఆమె కట్టించిన గదిలోనికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి చచ్చిపోయిన బిడ్డను బ్రతికించాడా. నేనంటాను, ఆమె ఒక ప్రతిఫలాన్ని పొందుకుంది సేవకుని ప్రేమించి. ఏంటో తెలుసా? గర్భఫలాన్ని పొందుకుంది. నేనంటాను, దానికంటే గొప్ప ప్రతిఫలం చచ్చిపోయిన ఆ గర్భఫలం మరలా తిరిగి బ్రతకడమే గొప్ప ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య మనం ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికమైన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రవక్తని చేర్చుకునే వాడికి ఏముందమ్మా? ఉంది. ప్రవక్తకు పంగనామాలు పెట్టకూడదు. పంగనామాలు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు పంగనామాలు పెట్టేవారు కాదు, ప్రేమించేవారు కావాలి, గణపరిచేవారు కావాలి, చేర్చుకునేవారు కావాలి. అట్టి వారిగా క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులను దేవుడు నడిపించునుగాక. ఆ రీతిగా దేవుడు చెక్కునుగాక. రక్షణ పొందిన ఒక విశ్వాసి గృహములో
మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి తెలుసా? దైవజనుడికి ఇవ్వాలి. రక్షణ పొందిన మీ గృహాలలో, మీ జీవితాలలో మొదటి స్థానం దేవుడు తర్వాత ఎవరికి ఇవ్వాలంటే దైవ సేవకుడికి ఇవ్వాలి. ఏ గ్రామం అయితే, ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే, ఏ కుటుంబం అయితే దైవ సేవకుడిని గౌరవించే వారిగా ఉంటారో ఆ ప్రాంతంలో దేవుని ఆశీర్వాదం నిరంతరం నిలిచి ఉంటుంది. ఆ ప్రాంతం కొరకు దైవజనుడు పలికిన ఆశీర్వాదాలు దిగొస్తాయి. అందుకే దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాదాలు ధూళిపేస్తారండి అన్నాడు. అంతే. విమర్శ దినమందు సొదొమ గొమొర్రా ఆ గతి కంటే వీళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అన్నాడు. సహాయపడిన వారికి ఏముంది? ప్రతిఫలం ఉంది. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు ఏముంది? ప్రతిఫలం ఉంది. మూడవది, సేవకుని చేర్చుకుని గణపరిచినప్పుడు ఏముంది? ప్రతిఫలం ఉంది. పేతురు, నీ దోణి నాకు ఇస్తావా అన్నాడు యేసయ్య. పేతురు ఏం చేశాడు? ప్రభుకు దోణినిచ్చాడు, ఖాళీ దోణినిచ్చాడు. కొంత సమయమైన తర్వాత 2 దోణెలు నిండే చేపలు ఇచ్చాడు ఆయన. అమ్మా, మొదటి అప్పాన్ని చేసి నాకు ఇస్తావా అన్నాడు సారీపతి విధవరాళ్ళతో ప్రవక్త అయినటువంటి ఏలియా. దైవ ప్రజలారా, ఆ బుడ్డిలో ఉన్న కొంచెము నూనె, తొట్టులో ఉన్న ఆ కొంచెము పిండితో ఒకే ఒక్క అప్పమైంది. ఆ అప్పం చేసుకుని చెరో సగము తిని చచ్చిపోదామని పొలలు ఏరుకోవడానికి వచ్చిన ఆ విధవరాలు దైవజనుడు అడిగిన మేరకు ఆ మొదటి దానిని దైవ సేవకుడికి ఇచ్చింది. దేవుడు భూమి మీద వర్షం కురిపించే వరకు తొట్లో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. కరువు కాలం అంతా పోషించబడ్డారు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్తని చేర్చుకుంటే దేవుడు ఏమిస్తాడమ్మా? ప్రతిఫలం ఇస్తాడు. కనుక దైవ ప్రజలారా, దేవుడు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈరోజు దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మనం 3 విషయాలు చేయాలి. 1, సహాయము చేసేవారిగా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి, సేవకుని గణపరిచేవారిగా మనం ఉంటే దేవుడు మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు.